అందరికీ నమస్కారం. ఈ ఏడాది ఉగాది ఎప్పుడు? చైత్రపాడ్యమి రోజే ఎందుకు ఉగాది పండుగ జరుపుకుంటున్నారు? ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఏప్రిల్ 9, 2024న ఉగాది. ఏప్రిల్ 8 సోమవారం కొత్త అమావాస్యతో శోభాకృత్ నామ సంవత్సరం పూర్తవుతుంది. ఏప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రమాసి జగద్బ్రహ్మ సంపర్ణ పదమే అహని వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తదైవ చ బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజున ఉగాదిగా నిర్ణయిస్తారు. వింటున్నారు కదా అందరూ? చాలామంది కొంచెం చూసి వెళ్ళిపోతున్నారు అండ్ షార్ట్సే ఇష్టపడుతున్నారు. లాంగ్ వీడియోస్లో కదా ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. సో తప్పగా పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి. ఉగస్య ఆదిహి ఉగాదిహి. ఉగా అంటే నక్షత్ర గమనం, దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మనుషులు లెక్కల ప్రకారం 432 కోట్ల సంవత్సరాలు, రాత్రి కూడా అంటే బ్రహ్మకు ఒక రోజు అంటే 864 కోట్ల సంవత్సరాలన్న మాట. ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక్క సంవత్సరం అయినట్లు లెక్క. అంటే 3,11,040 కోట్ల సంవత్సరాలు. ఇలా 100 ఏళ్ళు బ్రహ్మ ఆయుష్ ఇప్పుడున్నది. ఏదో బ్రహ్మ ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు ముగించారు. 7వ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ పరార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలు. కలియుగం ప్రమాది నామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమైన 129,29,44,114 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం. వేదాలు రక్షించిన రోజు ఇదే. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకుడనే రాక్షసుణ్ణి సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే. శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాదే. వరాహ మిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాది నాడే. తెలుగు సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సంవత్సరం పేరు క్రోధి. తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తయితే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్ళీ ప్రభవతో ప్రారంభమవుతుంది లెక్క. ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనుక విభిన్న వాదనలు ఉన్నాయి. సరే, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం వినండి. శ్రీకృష్ణుడికి 16,100 మంది భార్యలు. వారిలో సందీపని అనే రాజకుమారిని 60 మంది సంతానం వారి పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు. నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారన్న మరో కథనం కూడా ఉంది, ప్రచారంలో ఉంది. దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు కూడా ఇవేనని అంటారు. చాంద్రమానం అనుసరించి ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలలో జరుపుకుంటారు. కర్ణాటకలో
ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడిపాడ్వా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖి గాను, బెంగాలీలో పోయిలా బైసాఖ్ గాను జరుపుకుంటారు. ఏదేమైనా ఉండండి, మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము పండుగ మాత్రం ఒకటే, పేర్లు మాత్రం విభిన్నంగా ఉన్న పద్ధతులు వాళ్ళ పద్ధతుల్లో జరుపుకునేది మాత్రం పండుగనే. ఈ ఉగాదితో ప్రారంభమయ్యే క్రోధినామ సంవత్సరం అందరికీ శుభాలు తెస్తుందని ఆశిద్దాం. అంతే కదా, ఎప్పుడు పాజిటివ్ థాట్తో ఉంటే అన్నీ మంచిగానే జరుగుతాయి. సో ఒక చిన్న గమనిక ఏంటంటే, పండితుల సూచనలు కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలు ఇవి. వీటిని ఎంతవరకు విశ్వసించాలో అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.